ఆదివారం రాత్రి జరిగిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకున్న దురదృష్టకర పరిస్థితి గురించి శ్రేయాస్ మీడియా వారు ఓ లేఖ విడుదల చేశారు. ఎన్టీఆర్ గారి పట్ల అందరికీ ఉన్న అపారమైన ఉత్సాహం, ప్రేమను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. వారిని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకూడదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బహిరంగ వేదికలను ఏర్పాటు చేయాలని మొదట్లో ప్రయత్నించామని చెప్పారు. అయితే రెండు ప్రధాన కారణాల వల్ల పెద్ద ఎత్తున బహిరంగ కార్యక్రమాలకు పోలీసు అనుమతులు మంజూరు కాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో ఒకటి గణేష్ నిమజ్జనం కాగా, మరొకటి రాష్ట్రంలో అనూహ్య వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల హెచ్చరికలతో ఈవెంట్ ను ఆరుబయట నిర్వహించడం సురక్షితం కాదన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఆల్మోస్ట్ అన్ని పెద్ద సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ పైన ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ముంబైలో దేవరను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు. ఇక తెలుగు రాష్ట్రాలలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. కానీ అనుకోకుండా ఈవెంట్ జరగకుండా ఆగిపోవడం ఎన్టీఆర్ కెరియర్ లోనే ఫస్ట్ టైం అనే చెప్పాలి. ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడం గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిజానికి టాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఫుల్ ఊరమాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తను తీసే ప్రతి సినిమా అభిమానులు గర్వంతో గల్లా ఎగిరేసేలా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే ప్రతి సినిమాను ఒప్పుకోకుండా అభిమానులను ఎంటర్టైన్ చేసే సినిమాలనే ఎంచుకుంటారు. తన అభిమానులను దృష్టిలో ఉంచుకునే ప్రతి సినిమా ఫంక్షన్ ను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాడు. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు అపజయం అంటూ లేదు. వరుస హిట్లతో కెరీర్ లోనే దూసుకెళ్తున్నాడు. దాదాపు తాను నటించిన అన్ని భారీ బడ్జెట్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. కానీ ఫస్ట్ టైం, అది కూడా దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వస్తుండటంతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఎన్టీఆర్ వీరాభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ పైన ఎన్టీఆర్ కూడా స్పందించారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఆగిపోవడం వల్ల అభిమానులే కాదు, తాను కూడా ఎంతో మదన పడుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో బియాండ్ ఫెస్ట్ లో దేవరా ప్రీమియర్ షోకి హాజరు కావడానికి లాస్ ఏంజల్స్ కి భార్య ప్రణతితో కలిసి ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యారు. దీంతో విడుదల వరకు ఇండియాలో దేవరకు ఎన్టీఆర్ ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్, యాక్టివిటీస్ చేయడం లేదనే విషయం మరోసారి కన్ఫర్మ్ అయింది. ఇకపోతే తాము ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం పైన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరియర్ లో ఫస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవ్వనుండడంతో దేవర అటు అభిమానులకు, ఇటు ఎన్టీఆర్ కు మరచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తోంది.